హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే 'ద లయన్ కింగ్' అయితే మూవీ అయితే చూసాననమాట. మరి నచ్చిందని నచ్చలేదు ఎలా ఉందని తెలుసుకుందాం. ఓకేనా, దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మన ముఫాసా ఒక ప్రాబ్లం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి అయితే దూరం అవుతాడు అనమాట. వేరే ప్లేస్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు వెళ్ళాడు వేరే ప్లేస్కి, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేసి మూవీ ఒక ప్లాట్ అన్నమాట. చాలా సింపుల్ అన్నమాట మూవీ ప్లాట్ అయితే. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని తెలుసుకుందాం. ఓకేనా, ఫస్ట్ మనం మైనస్ పాయింట్ విషయాన్ని మాట్లాడుకుంటే రెండు మైనస్ పాయింట్ అయితే ఉన్నాయి భయ్, ఎక్కువైతే లేవు అనమాట. ఒక్కటి నాకైతే సాంగ్స్ అయితే నచ్చలేదు అనమాట. డబ్బింగ్ అయితే చేశారు, తెలుగు డబ్బింగ్ అనమాట. తెలుగు డబ్బింగ్ సాంగ్స్ అయితే చాలా చండాలంగా అయితే ఉన్నాయి అనమాట. అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా కరెక్ట్గా అయితే లేదనమాట. ఇంకొకటి వచ్చేసి మనకైతే సెకండ్ హాఫ్, ఫస్ట్ మన సెకండ్ హాఫ్ మనకైతే కొంచెం స్లోగా అయితే నడుస్తుంది భయ, అంతే భయ. నాకైతే రెండు అయితే మైనస్ పాయింట్ అయితే నాకైతే అనిపించింది. ఇప్పుడు మనకి ప్లస్ పాయింట్ విషయానికి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మహేష్ బాబు గారి డబ్బింగ్ గురించి మాట్లాడుకోవాలి భయ. ఏమన్నా డబ్బింగ్ అని నెక్స్ట్ లెవెల్ డబ్బింగ్ అని చెప్పుకోవాలి. ఎమోషనల్ డైలాగ్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. ఎలివేషన్ డైలాగ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి మహేష్ బాబు గారి డబ్బింగ్లలో అయితే. ఇంకొకటి మన ఎట్టకారంగా చేసే డైలాగ్స్ అయితే ఉంటాయి బాయ్, ఏమన్నా రాసుకున్నారా, ఏమన్నా కూడా తీసుకున్నారు బాయ్ ఎట్టకారం డైలాగ్స్ అయితే. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి భయ్య. స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా అవుతుంది, చాలా బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. అండ్ ఏది కూడా మనకైతే అనవసరమైన సీన్స్ అయితే రాలేదన్నమాట. అది కూడా నాకైతే బాగా అయితే నచ్చింది భయ్య. మూవీలో మనకైతే చాలా మంది క్యారెక్టర్స్ అయితే ఉంటాయి భయ్య, అలాగే మనకి చాలా మంది డబ్బింగ్స్ కూడా చెప్పారనమాట. చాలా మందికి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఇచ్చారు భయ్య. ఇంకొకటి మనకి చెప్పాల్సింది ఏంటంటే, ఏది కూడా మనకైతే అనవసరంగా వచ్చిందని ఈ క్యారెక్టర్ అయితే అస్సలు అనిపించదు భయ్య మూవీలో అయితే. మూవీలో మెయిన్ మాట్లాడుకోవాల్సింది అయితే ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి మూవీలో అయితే. సత్యదేవ్ గారి డబ్బింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అక్కడక్కడ కామెడీ టైం కూడా చాలా బాగా చేశారు భయ్య సత్యదేవ్ గారు అయితే డబ్బింగ్లో అయితే. ఇంకొకటి టూ లెజెండ్స్ గురించి మాట్లాడుకోవాలి భయ్య, అదే మా ఆలీ గారు అండ్ బ్రహ్మానంద గారు అనమాట. వీళ్ళిద్దరు డబ్బింగ్ అయితే ఉంటుంది భయ్య, నెక్స్ట్ లెవెల్ డబ్బింగ్ అనమాట. అండ్ ఇంకొకటి వాళ్ళిద్దరు కాంబోలో మంచి మంచి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి భయ్య. సౌండ్ డిజైన్ కానీ బీజిఎం కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. అండ్ విఎఫ్ఎక్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ మూవీస్ అంటే విఎఫ్ఎక్స్ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా రియలిస్టిక్ అయితే అనిపించింది భయ్య నాకైతే. ఇక ఓవరాల్గా ఎలా ఉందిరా మూవీ, చూడొచ్చా లేదా అంటే చూసేయండి భయ్య, నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్తాను నేనైతే. చాలా బాగా నచ్చింది భయ్య మూవీ అయితే. మీరు వెళ్ళండి, మీరు చూడండి, మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా, నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది భయ్య. ఓకేనా, ఇది భయ్య మన రివ్యూ అనమాట. మరి మీకు ఎలా అనిపించింది, నచ్చిందని నచ్చలేదా కింద అయితే కామెంట్ చేయడానికి. ఓకేనా, నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.